దివ్య నిఖిత వర్సెస్ శ్రీజ. సో ఎవరు కరెక్ట్ అనేది కామెంట్ చేయండి. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మనం చాలా మంది చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ రివ్యూస్. ప్రోమో చూసారు కదా, ప్రోమో ఎంతమందికి ఎలా అనిపించింది? సో ప్రోమో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మన ఛానల్ని. అక్కడ కాదు, నామినేషన్స్ సో కొంచెం వెరైటీగా పెట్టారు. వీళ్ళు మాట్లాడుకునే నామినేషన్స్, వీళ్ళు తుప్పాస్ మాట్లాడుతున్నారు. బిగ్ బాస్ కి వీళ్ళ మీద ఒక అభిప్రాయం వచ్చేసినట్టుంది. 1-to-1 నామినేషన్స్ చేస్తే వీళ్ళు 3-4 రోజులు చేస్తున్నారు. వీళ్ళకి అసలు గేమ్ ఆడటం కూడా నామినేషన్ సరిగ్గా చేసుకోవట్లేదు అని అనిపించిందో, లేకుంటే లైవ్ ఉండే దాన్ని బట్టి నామినేషన్స్ 2 days అవుతున్నాయి, గంటలు వాదించుకుంటున్నారు అని చెప్పి బిగ్ బాస్ టీమ్ అనుకుంటుందో తెలియదు. కానీ సో నామినేషన్స్ ని ఇమ్యూనిటీ రూపంలోకి తీసుకొచ్చింది. అంటే ఇమ్యూనిటీ కోసం అయితే కనీసం కొంచెం కసిగా ఆడతారు. నామినేట్ చేయడం అంటే ఏదో నామకే వేస్తా చేస్తారు సిల్లీ పాయింట్స్ తోటి. అదే ఇమ్యూనిటీ కోసం అంటే సెల్ఫ్ గా గేమ్ ఆడతారు కదా అని చెప్పి బిగ్ బాస్ మామ ఆటోలు ఎప్పుడో 5th వీక్ 6th 7th 10th వీక్ లో పెట్టాల్సిన ఆటోలు కార్లు ఎన్ని తీసేసి ఒక బెడ్ పెట్టుకున్నాడు. మంచిగా అద్భుతంగా బెడ్ పెట్టాడు. బెడ్ పైకి అందరిని ఎక్కించారు. కెప్టెన్ కాబట్టి రాము ఎక్కడు. ఆల్రెడీ నామినేషన్స్ లో ఉన్న ఫ్లోరా గారు డైరెక్ట్ నామినేషన్ కాబట్టి ఆమె బెడ్ పైకి రారు. సో మిగిలిన 10 మంది బెడ్ మీద కూర్చొని ముచ్చట్లు మొదలు పెడతారు. రౌండ్ కి ఒకరు తీసేయాలి. సో చాలా తెలివిగా ఇక్కడ మొత్తం గేమ్ మొత్తం అబ్బాయిల చేతిలో ఉంటుంది. అమ్మాయిలు సపోర్టివ్ రోల్ ఉంటారు. ఓకేనా? వీళ్ళందరిలో తనూజ చాలా సేఫ్ గా ఉంటది. సో ఆ అమ్మాయి జోలికి ఎవ్వరు రారు. షీఈ్ ద సేఫ్. ఎందుకంటే ఆ అమ్మాయితో పెద్దగా ఎవరికి గొడవలు లేవు. ఆ అమ్మాయి ఎవరి జోలికి పోలేదు ఈ లాస్ట్ వీక్. సో ఆ అమ్మాయితో జోలికి ఎవరు రారు. ఆ అమ్మాయిని ఎవరు తీరు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఓట్ బ్యాంక్ ఉందని, ఆ అమ్మాయి వెళ్ళినా వెంటనే వచ్చేస్తుంది అని చెప్పి అందరికి తెలుసు. అండ్ ఇంకొకటి వాళ్ళకి తెలిసింది ఏంటంటే, వాళ్ళు కూడా షో ఫార్మాట్లు అన్ని చూసే లోపలికి వెళ్ళారు. ఇది ఫస్ట్ బిగ్ బాస్ కాదు కాబట్టి. సో వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు అంటే 5th వీక్ ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు బయట వైల్డ్ కార్డ్స్ వస్తారని. సో వైల్డ్ కార్డ్స్ వస్తారు అన్నప్పుడు ఈ టైంకి 5th వీక్ అయితే కాబట్టి వస్తారు. డబుల్ ఎలిమినేషన్ జరుగుతుందని తెలుసు కాబట్టి వాళ్ళ మైండ్ లో కూడా ఈ రన్ అవుతూ ఉంటాయి. ఓకేనా? మనకే కాదు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు కూడా ఫార్మాట్లు అన్ని చూసి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి అందరినీ తీసుకొచ్చి ఎవరిని తీసుకొచ్చి ఎలిమినేషన్ లో పెట్టాలో వాళ్ళని పెడతారు. ఎందుకంటే బిగ్ బాస్ కూడా అందుకే ఈ కాన్సెప్ట్ పెట్టాడు కాబట్టి మెజారిటీ మెంబర్స్ ని ఎలిమినేషన్ లోకి నామినేషన్స్ లోకి తీసుకురావడం కోసం ఇది పెట్టారు. సో దీంట్లో ఫస్ట్ సంజన గారిని తీసేస్తారు. సంజన గారిని తీస్తున్నప్పుడు యాక్చువల్ గా రితు దగ్గరికి వస్తారు. ప్లీజ్ రితు, కళ్యాణ్ నేను ఆడను అని చెప్పి ఆమె అంటుంటది. సో అందరూ ఫస్ట్ కళ్యాణ్ అమ్మని తీసేస్తారు అనుకున్నారు. కానీ ఆ పక్కనే ఉన్న సంజన గారి పట్టుకొని సంజన గారిని బయటకు వేస్తారు. అండ్ కళ్యాణ్ నేను ఒక అద్భుతమైన మాట చెప్తాను నైట్. నామినేషన్స్ నేను అమ్మాయిని చేయటం అది కాదు, నాకు నామినేషన్స్ తో ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ నా నామినేషన్ చేసే అంత కోపం కాదు నాకు ఉంది, అక్కడ నాకు బాధ ఉంది. ఫస్ట్ నన్ను నా పేరు చెప్పింది అన్న బాధ తప్పితే నామినేషన్ చేసే అంత కోపం లేదు అని చెప్పి కళ్యాణ్ చెప్తాడు. సో అలా చెప్పి కళ్యాణ్ తీసేస్తాడా అంటే ఖచ్చితంగా తీసేడు కదా. సో అందుకని చెప్పి ఫస్ట్ సంజన గారిని పడేస్తారు. నెక్స్ట్ సుమన్ శెట్టి గారిని పడేస్తారు. రౌండ్ ఒకళ్ళు తీసేయాలి. సో రౌండ్ ఒక మేబీ డిస్కషన్ జరుగుద్ది అనుకుంటా. తర్వాత బజర్ మోగుద్దా, లేదా బజర్ మోగాక డిస్కషన్ జరుగుద్దా. ముందు డిస్కషన్ జరుగుద్ది, బజర్ మోగాక ఒక్కొక్కరు లేపేస్తారు అనుకుంటా. సో నెక్స్ట్ సుమన్ శెట్టి గారిని తీసేస్తారు. అబ్బాయిలందరూ కలిసి సుమన్ శెట్టి గారిని తీసేస్తారు. ఎందుకు సుమన్ శెట్టి గారిని తీసేయాల్సి వచ్చిందో నాకు అర్థం కాల. ఆయన గేమ్ బాగా ఆడాడు లాస్ట్ వీక్. ఆయన లీడింగ్ చేస్తున్న టీంలో నుంచి పర్టికులర్ పర్సనే కెప్టెన్ అయ్యాడు. సో మరి అంత జరిగింది, ఆయన ఎఫర్ట్స్ పెట్టాడు లాస్ట్ వీక్ అంతా. మరి ఆయన సెకండ్ ఆయనే తీసేయాల్సిన అవసరం ఏమొచ్చిందో మరి వీళ్ళకి. అబ్బాయిలందరూ కలిసి అక్కడ యాక్చువల్గా రితు చౌదరి ఉంది, నెక్స్ట్ శ్రీజ ఉంది, తనూజ ఉంది, దివ్య ఉంది. సో దివ్యాకి ఇప్పుడు వచ్చేసరికి భరణి గారు ఆపుతారు దివ్యాని. సో తనూజ దగ్గరికి వచ్చేసరికి కళ్యాణ్ కానీ భరణి కానీ ఇమాన్యుయల్ కానీ తనూజ జోలికి పోరు. నెక్స్ట్ డెమోన్ ఉండగా సో ప్రియా ఇక్కడ రితు చౌదరి జోలికి డెమోన్ ఉండగా కళ్యాణ్ వీళ్ళందరూ ఉండగా సో కళ్యాణ్ కూడా ఆమె జోలికి పోడు. మెజార్టీ వాళ్ళిద్దరూ పోరు. ఇంకా శ్రీజ ఉన్నప్పుడు శ్రీజ కళ్యాణ్ కానీ డెమోన్ కానీ శ్రీజ జోలికి వెళ్ళరు. అక్కడున్న అబ్బాయిలు మేజర్ రోల్ తీసుకుంటారు. సో అలా మేజర్ రోల్ తీసుకున్నప్పుడు సుమన్ శెట్టి గారిని పంపించేయడం అనేది ఎందుకో కరెక్ట్ అనిపించలేదు. దాని తర్వాత దివ్య గారి జోలికి వస్తాబ్బా, అక్కడ దివ్య జోలికి వెళ్తారు. సో ఇప్పుడు అక్కడ దివ్య జోలికి వెళ్ళిపోయి దివ్య అంటది, నన్నే ఎందుకు ఈ రౌండ్ లో తీస్తున్నారు, నన్నే ఎందుకంటే ఏం పాయింట్ ఉండి తీసిస్తున్నారు, ఏం పాయింట్ మీద తీస్తున్నారు అని అడిగినప్పుడు ఇమాన్యుయల్ పాయింట్ ఏం లేదు, అందరికి పాయింట్లే ఉండే చెప్పి తీసేయడం అంటే అంతే సేఫ్ గేమ్ ఆడుతున్నారా, మీ ఫ్రెండ్షిప్లు పోతాయని చెప్పి దమ్ము లేదా, ధైర్యం లేదా, మీ ఫ్రెండ్షిప్లు పోతాయని చెప్పి ఇలా గేమ్ ఆడుతున్నారా అని చెప్పి ఆ అమ్మాయి కౌంటర్ డైలాగ్ అంటే లైక్ ఈమె అట్లా గట్టిగా మాట్లాడేసరికి వాళ్ళు మ్యానిపులేట్ చేసి ఈ అమ్మాయిని వదిలేస్తారు, వేరే వాళ్ళ జోలికి వెళ్తారని చెప్పి ఈ అమ్మాయి అనుకోని ఉండొచ్చు. ఈ అమ్మాయి తెలివితేటలు. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఏదైనా 1 వారం 2 వారాలకి ఆ ఫ్యూయల్ ఉంటుంది. బయట చూసి వచ్చిన ఆ ఫ్యూయల్ 2 వారాలే పనిచేస్తుంది.
ఆ 2 వారాల తర్వాత గేమ్ అంతా మారిపోతూ ఉంటుంది. ఈ అమ్మాయికి మొదటి వారానికి ఈ అమ్మాయికి ఫ్యూల్ అయిపోయినట్టుంది. ఇట్స్ ఎ గేమ్ ప్రాసెస్, ఒకళ్ళు తీయాలి. అండ్ నెక్స్ట్ వెంటనే శ్రీజ వేస్తుంది అండి కౌంటర్ డైలాగు. అది మామూలు కూడా కాదు అసలు. దమ్ము ధైర్యం ఈ మాటలు మాట్లాడతాం కదా, ఇవి అస్సలు నేను ఒప్పుకోను. మరి నిన్ను తీయడానికి మరి భరణి గారు రాలేదు, మరి అది ఆయన అంటే మిత్ర మధ్య ఫ్రెండ్షిప్ ఉందా అని చెప్పి అవంట. నేను నీతో మాట్లాడాలంటే నువ్వు ఆ మాట నువ్వు రెచ్చగొడతావు అంటే ఇది నా గేమ్ అంటే ఇది నా గేమ్ అని అమ్మాయి అంటది. యాక్చువల్గా రెచ్చగొడితే రెచ్చిపోయి వేరే వాళ్ళని తీసేస్తారు అని ఇలా మాట్లాడుతుంటేసరికి ఈ లోపల ఎవరైనా ఏదైనా చేస్తారేమో అని అనుకుంది. బేసిక్గా అది కొంచెం వేరే గేమ్ అది యాక్చువల్లీ. సో అందుకని ఈ అమ్మాయి జోలికి గట్టిగా మాట్లాడితే నా జోలికి ఎవరు రారు, వేరే వాళ్ళని తీసేస్తారు. సో ఈ ఫ్రెండ్షిప్లు అది అంటే సేఫ్ గేమ్ అని అనుకుంటారేమో బయట ఆడియన్స్. సో మనం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం చూసి వచ్చాం కాబట్టి సో మనం ఏదైనా గట్టిగా మాట్లాడితే ఏమన్నా ఆగుతారేమో తగ్గుతారేమో అని నా అమ్మాయి అనుకోని ఉండొచ్చు. సో రకరకాల యాంగిల్లో. బట్ అక్కడ శ్రీజ ఆపోజిట్లో కొంచెం గట్టిగా మాట్లాడి మరి భరణి గారు కూడా రాలేదు కదా నేను తీసుకోవడానికి, మరి ఆయన నీకు సపోర్టా అని చెప్పి అమ్మాయి అడగటము. అండ్ భరణి గారు అసలు నిజంగా రాలే. భరణి గారేం కదా అక్కడ తనుజ కూడా రాలే. అసలు తనుజ ఎవరి జోలికి రావట్లేదు, సైలెంట్గా ఉంటుంది, మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి. ఎందుకంటే ఆ అమ్మాయి జోలికి ఎవరు రారు కాబట్టి సో తనుజ కూడా ఎవరి జోలికి వెళ్ళట్లేదు చాలా తెలివిగా. ఇక్కడ కూడా ఇమాన్యుయల్ లాగుతున్నాడు, కళ్యాణ్ డెమోన్ వీళ్ళే లాగుతున్నారు ఏమని. సో పడేశారు. పడేసిన తర్వాత నెక్స్ట్ డెమోన్. యాక్చువల్గా ఇక్కడ డెమోన్ రాము రాథోడ్ సంచాలకుగా ఉన్నట్టున్నాడు. రాము రాథోడ్ ఇటు పక్క ఈమె కూడా సంచాలకులు, ఇద్దరు సంచాలకులు లాగున్నారు. ఫ్లోరా గారు కూడా డెమోన్ పవన్ భరణి గారు డెమోన్ పవన్ దోసేయాలని చూస్తుంటాడు. సో అప్పుడు కళ్యాణ్ కూడా వస్తాడు, ఇమాన్యుల్ కూడా వస్తాడు డెమోన్ పవన్ దోసేయడానికి. సో కళ్యాణ్కి కూడా తెలుసు కాబట్టి ఆ కళ్యాణ్కి ఆ మాత్రం అది మనసులో ఉంటుంది కాబట్టి సో డెమోన్ దోసేయడానికి కళ్యాణ్ కూడా వస్తాడు. ఇటు పక్క శ్రీజ కూడా వచ్చింది. సో వీళ్ళందరూ దోస్తూ ఉంటారు. తనుజ చూసి అవాక్ అవుతుంది, తనుజ రాదు. రితు చౌదరి వచ్చింది. రితు చౌదరి వెనక్కి లాగడానికి వచ్చిద్దా దోయడానికి వచ్చిద్దా, అమ్మాయి చేతులు మాత్రం దోసేలాగే కనిపించాయి లాస్ట్ లో. బట్ లాగడానికే వచ్చినట్టుంది. ఎందుకంటే భరణి గారు ఆ ప్రాసెస్ లో డెమోన్ భరణి గారే ముందు పడతారు. మనం చాలా స్లోగా చూసుకున్నా కానీ భరణి గారు పడిపోతారు. దాని తర్వాత డెమోన్ నీ టచ్ అయింది. సో డెమోన్ నీ టచ్ అయినా కానీ చూస్తే అక్కడ నార్మల్ గా చెక్ చేసినా కానీ అది మామూలుగా చూడకపోయినా జస్ట్ క్యాజువల్ గా చూసినా కానీ భరణి గారే ఫస్ట్ పడినట్టే కనిపిస్తుంది. భరణి గారే ఫస్ట్ పడ్డారు. బట్ అక్కడ రాము రాథోడ్ కాబట్టి సో రాము రాథోడ్కి భరణి గారికి ఒక అటాచ్మెంట్ ఉంది కాబట్టి సో భరణి గారు ఫస్ట్ తన నీ టచ్ అయిందని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఒకటి పెట్టాడు కాబట్టి అక్కడ సో ఆబ్వియస్లీ అక్కడ ఉన్న ఫ్లోరా గారు ఇక్కడున్న రాము రాథోడ్. ఫ్లోరా గారు అయితే ఎస్పెషల్లీ డెమోన్ పేరే చెప్తాడు. ఎందుకు డెమోన్ పేరు చెప్తారంటే ఆమెకి రితు చౌదరి మీద పగ ఉంది. సో రితు చౌదరి మీద తీర్చుకోవాల్సిన పక్క డెమోన్ మీద తీర్చుకుంటుంది. దట్టు స్టార్టింగ్ లో వచ్చి కళ్యాణ్ తీసేసింది మొన్న. సో ఇవన్నీ కలిపి సో డెమోన్ మీద ఆమెకు కొంచెం పగ ఉంటుంది కాబట్టి సో డెమోన్ పేరే చెప్పింది. బట్ యాక్చువల్లీ అక్కడ పడాల్సింది భరణి గారు. సో డెమోన్ పేరు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. దాని తర్వాత రితు చౌదరి కూడా పడిపోగానే భరణి గారు ఫస్ట్ పడ్డారు. అంటే డెమోన్ ని సేవ్ చేయడం కోసమే రితు చౌదరి అక్కడికి వచ్చింది. మరి చొక్కా పట్టుకుని వెనక్కి లాగడానికి వచ్చిందో ఏమో మరి. అక్కడ చూస్తే మాత్రం ప్రోమోలో వేరేలాగా కనిపించింది. సో ప్రోమోలను చూసి నమ్మకూడదు కాబట్టి సో మేబీ వెనక్కి లాగాలని ట్రై చేసింది అనుకుంటా. దాని తర్వాత ఆబ్వియస్లీ ఇంకా ఇమాన్యుయల్ ఇంకా డెమోన్ వెళ్ళిపోయిన తర్వాత రితు చౌదరికి రక్షణ ఉండదు. అక్కడ శ్రీజ కానీ ఇంకా మిగిలిన అమ్మాయిలు రితు అండ్ తనూజ ముగ్గురు అమ్మాయిలు మిగులుతారు. ఇటు పక్క ముగ్గురు అబ్బాయిలు మిగులుతారు. సో భరణి గారు అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్ కళ్యాణ్ మిగులుతారు. ఆబ్వియస్లీ రితు చౌదరిని పక్కకు పంపించేస్తారు బయటికి. అయితే రితు చౌదరి బయటకు వెళ్తే ఇంకక్కడ 5 మిగులుతారు అనమాట. భరణి గారు, ఇమాన్యుయల్, కళ్యాణ్, శ్రీజ, తనూజ. సో నెక్స్ట్ 5 మేబీ అక్కడ ఆల్రెడీ 5 పడిపోయారు. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ ఇంకొక పర్సన్ నామినేషన్స్ లో ఉన్నారు కాబట్టి సో 6 మేబీ ఈ 5లో నుంచి నాకు తెలిసి ఇక్కడతో గేమ్ అయిపోద్ది అనుకుంటా. లేదా ఇంకొకళ్ళు పడేస్తారేమో, ఇంకొకళ్ళు కూడా పడిపోతారు. ఆ నెక్స్ట్ ఇంకొక పర్సన్ ని డైరెక్ట్ నామినేషన్ మనోడు చేస్తారేమో రాము రాథోడ్ నాకు తెలిసి. మొత్తం 7-8 మంది పెడతారు. ఎందుకంటే 7-8 మందిలో ఖచ్చితంగా ఒక డబుల్ ఎలిమినేషన్ ఈ వీక్ పక్కా డబుల్ ఎలిమినేషన్ ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉంది అనుకుంటా. సేమ్ టైంకి ఆదిత్య గారు మిడ్ వీక్ లో నుంచి బయటకు వెళ్ళిపోయారు. దాని తర్వాత నైనిక వెళ్ళిపోయింది అనుకుంటా, ఎలిమినేషన్ అయిపోయింది. 5th వీక్ డబుల్ ఎలిమినేషన్. మేబీ ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండకపోయినా కానీ నాకు తెలిసి సాటర్డే ఎపిసోడ్లోనే గ్రాండ్ లాంచ్ జరుగుద్ది కాబట్టి సో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకటి, నార్మల్ ఎలిమినేషన్ ఒకటి ఇప్పుడు కూడా అలాగే చేస్తారు. ఎందుకంటే గ్రాండ్ లాంచ్ 2.1 అది కూడా కొంచెం హడావుడి జరిగిద్ది కాబట్టి సో మేబీ లేకుంటే శనివారం ఒక ఎలిమినేషన్, గ్రాండ్ లాంచ్ ఆదివారం రోజు జరిగిద్ది కాబట్టి మనకి చూపిస్తారు కాబట్టి సో గ్రాండ్ లాంచ్ జరిగిన లాస్ట్ రోజు ఒక ఎలిమినేషన్ జరగవచ్చేమో, ఎలా అయినా జరగచ్చు. సో డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటే
ఫ్లోరా గారికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ కామనర్స్ లో ఆల్రెడీ కామనర్స్ మిగిలిందే నలుగురు మిగిలారు అక్కడ. దివ్య, శ్రీజ, డెమోను, కళ్యాణ్. ఈ నలుగురులోకి ఇంకొకరికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే దివ్య ఆల్రెడీ ఎలిమినేషన్ జోన్ లోకి వెళ్ళి వచ్చింది. శ్రీజ గురించి మనం కొన్ని మాటలు విన్నాము, నిన్న కూడా చెప్పాను. మేబీ ఇవేమైనా జరిగితే ఇంకొక కామనర్ కూడా బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. సెలబ్రిటీస్ లోని ఇప్పటి వరకు వెళ్ళే అవకాశం ఎవరికి కనిపించట్లేదు, ఎస్పెషల్లీ అట్ ప్రెసెంట్ అయితే చూడాలి. సో ప్రోమోలో నాకు అనిపించింది సుమన్ శెట్టి గారిని దోసేయటం ఎందుకో అంత కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఆయన గేమ్ ఆడారు, కరెక్ట్గా ఆడారు. సో అంతతో పోల్చుకుంటే గేమ్ ఆడని వాళ్ళు కూడా చాలా మంది అక్కడ పైన ఉన్నారు. సో మరి ఆయనే దోసేయడానికి కారణం ఇంకా ఫిజికల్ బలం చూపించారు. సో కాబట్టి అబ్బాయిలందరూ ఒక మాట మీద నిలబడి అలా గేమ్ ఆడినట్టున్నారు. ఇక డెమోన్ అవ్వచ్చు, కళ్యాణ్ అవ్వచ్చు, భరణి గారు అవ్వచ్చు, సో ఇమాన్యుల్ అవ్వచ్చు, వీళ్ళ నలుగురు కలిసి. ఎందుకంటే వీళ్ళ నలుగురు కొంచెం స్ట్రాంగ్ ఉంటారు. సో స్ట్రాంగ్ ఉన్న పర్సన్స్ వీళ్ళదే ఆ గేమ్. ఈ నలుగురు డిసైడ్ చేస్తారు ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అని. ఓకేనా? ఈ నలుగురులో ఎవరిని పంపించాలనుకుంటే వాళ్ళందరూ వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. భరణి గారు డెమోని పంపించేయాలని ట్రై చేశారు. భరణి గారు డెమోన్ జోలికి వెళ్ళారు. భరణి గారికి డెమోన్ మీద ఇంకా పగున్నట్టుంది. భరణి గారు డెమోన్ జోలికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందో మరి. సో భరణి గారు డెమోన్ జోలికి వెళ్ళారు. సో డెమోన్ జోలికి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ కళ్యాణ్ కూడా, ఎందుకు అంటే భరణి గారికి తెలుసు అనుకుంటాను కళ్యాణ్ ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాడు, ఇమాన్యుల్ కూడా సపోర్ట్ ఇస్తాడు మనం డెమోన్ మీదకి వెళ్తే. అండ్ డెమోన్ బాగా ఈజీగా కనిపించినట్టున్నాడు, ప్రోమోలో చూసినప్పుడు బాగా నిలబడి ఈజీగా కనిపించినట్టున్నాడు. అందుకని డెమోన్ తోసారు. ఎందుకంటే డెమోన్ తోస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. మేబీ ఎక్సెప్ట్ రితు చౌదరి, తనూజ మేబీ సపోర్ట్ చేయకపోవచ్చేమో, కానీ మిగిలిన వాళ్ళందరూ అక్కడ శ్రీజ అవ్వచ్చు, కళ్యాణ్ అవ్వచ్చు, ఇమాన్యుల్ అవ్వచ్చు, వీళ్ళ ముగ్గురు భరణి గారికి సపోర్ట్ చేస్తారు. మరి ఈ నలుగురు సపోర్ట్ చేస్తున్నా కూడా దోసేయడానికి భరణి గారిని డెమోన్ ముందుకు తోసాడంటే డెమోన్ దగ్గర పొటెన్షియాలిటీ ఉంది, నిన్న మాస్క్ మ్యాన్ చెప్పినట్టు. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ రిజల్ట్ సంచాలకుల చేతిలో ఉంటుంది కాబట్టి సంచాలకులు వేరే డెసిషన్ ఇచ్చాడు. కానీ బట్ చాలా తెలివిగా భరణి గారు చేయాలనుకున్నా కానీ అంతే ఫిజికల్ గా బలంతో మన డెమోన్ వెనక్కి వచ్చాడనే నాకు అనిపిస్తుంది. కాకపోతే డెమోన్ అవుట్ చేశారు కదా. సో ఇది ప్రోమోలో అనిపిస్తా ఉంది. ఇది చాలా దారుణం అనిపించింది నాకైతే సుమన్ శెట్టి గారి విషయంలో. అండ్ ఈ డెసిషన్ అక్కడ క్లియర్ గా రాము రాథోడ్ కనిపిస్తూ ఉంటుంది, ఎవరు పడ్డారనేది క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది. రాము రాథోడ్కి ఫస్ట్ ఎవరు పడిపోయాడు, బాడీ మొత్తం బయటకు వచ్చి కింద పడిపోయిన తర్వాత అతని కాలు ఆనింది అంటాడు. అతను ఎక్కడున్నాడు, బెడ్కి దగ్గరలో ఉన్నాడు, ఇతను బెడ్కి కొంచెం దూరంలో ఉన్నాడు. ఈయనంతలా పడిపోతే కూడా రాము రాథోడ్ మరి ఆమెకు చెప్పడమో లేకుంటే అది ఓపెన్ ఆమె తన డెసిషన్ చెప్పడం అనేది ఎందుకో తప్పు అనిపించింది నాకు. చూడాలన్నమాట. ఇప్పటివరకు ఇది ప్రోమో. సో ప్రోమోలో బాగా అనిపించింది మాత్రం శ్రీజ బాగా అనిపించింది. యాక్చువల్గా ఆ పాయింట్ బాగా మాట్లాడింది. ఎందుకంటే భరణి గారు నీకు రాలేదు కదా, మరి భరణి గారు నీకు సపోర్ట్ అది ఇది అని. సో అదొక కరెక్ట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ డెమోన్ కూడా బాగానే అనిపించింది. అంతమంది కలిసి డెమోన్ నెట్టాలని చూసాం కానీ డెమోన్ మళ్ళీ అది అవుట్ అయ్యాడు కానీ బట్ వేరేలాగా జరిగింది కాబట్టి సో డెమోన్ కూడా బాగా అనిపించింది నాకు. సో మీకు ఎవరు కరెక్ట్ అనిపించారు ఈ ప్రోమో, యాజ్ పర్ ప్రోమో అనేది మీరు కామెంట్ చేయండి. జై హింద్.